హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక భారీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మన ప్రభుత్వం 1960లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పాకిస్తాన్తో చేసుకున్నటువంటి ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసినటువంటి సంగతి మనకు తెలుసు. గతంలో ఇండస్ వాటర్స్ ట్రీటీ పూర్తి స్థాయిలో అమల్లో ఉన్నప్పుడు మన దేశంలో ఇండస్, జీలం, చీనాబ్ నదులపైన పాకిస్తాన్కి ప్రధానంగా హక్కు ఉండేది. ఆ నదులపైన ఏవైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే మనం ముందుగా పాకిస్తాన్కి డిజైన్లు పంపి ప్రాజెక్ట్ నిర్మాణానికి దాని అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. పాకిస్తాన్ సహజంగానే డిజైన్లపైన అభ్యంతరాలు చెప్పేది. ఇక అక్కడి నుంచి న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ని నియమించుకోవటం, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, ఇలా సంవత్సరాల తరబడి ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేసిన తర్వాత పాకిస్తాన్తో 1960లో భారత ప్రభుత్వంతో తీసుకున్నటువంటి నీటి ఒప్పందం పూర్తిగా రద్దయినట్టు కాదు, కానీ కొన్ని ప్రక్రియలు మాత్రం నిలిపివేయబడ్డాయి. దానివల్ల ఇప్పుడు భారత్ ట్రీటీ పరిధిలోనే ఉంటూ డిలే పాలిటిక్స్కి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం పెరిగింది. దాంతో ఇండియా ఇప్పుడు చీనాబ్ రివర్ పైన భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తూ ఉంది. అదే సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి ఎందుకు ఇప్పుడే టెండర్ వచ్చింది అంటే పాకిస్తాన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇలాంటి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబోకండి. జమ్మూ నుంచి సుమారుగా 120 కిలోమీటర్లు, శ్రీనగర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో చీనాబ్ రివర్ పైన రాంబాన్ డిస్ట్రిక్ట్లో సిధు విలేజ్ దగ్గర ఈ సావల్కోట్ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతూ ఉంది. ఇది రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్, అంటే పెద్దగా స్టోరేజ్ లేకుండా నది ఫ్లోని ఉపయోగించుకొని పవర్ జనరేట్ చేసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ అన్నమాట. దీని కెపాసిటీ 1856 మెగావాట్లు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు అతిపెద్ద హైడ్రో ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు 2 ఫేజుల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 1406 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు జరుగుతుంది. దీని టోటల్ కాస్ట్ సుమారుగా 22,700 కోట్లు. కొన్ని సోర్సెస్ అయితే 31,000 కోట్లని కూడా చెప్తున్నాయి. ఇది కంప్లీట్ అయితే జమ్మూ కాశ్మీర్లో పవర్ సప్లై సూపర్ బూస్ట్ అవుతుంది. ఉత్తర భారతదేశానికి కూడా సర్ప్లస్ ఎనర్జీ వెళ్తుంది. ఇప్పుడు కీ పాయింట్, ఫిబ్రవరి 5, 2026 ఎన్హెచ్పిసి ఒక పెద్ద టెండర్ రిలీజ్ చేసింది. దాని వాల్యూ 5,128 కోట్లు. డైవర్షన్ టన్నెల్స్, ఆడిట్స్, కాఫర్ డ్యామ్స్, యాక్సెస్ టన్నెల్స్, అప్రోచ్ రోడ్స్, డ్యామ్ స్ట్రక్చర్స్కి ఈ టెండర్ పిలిచారనమాట. ఇవన్నీ సివిల్ వర్క్స్, అంతా ప్రాజెక్ట్ బేస్డ్ బిల్డింగ్. ఇది మొదట పెద్ద ప్యాకేజ్. ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ ఫుల్ స్పీడ్లో కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో సహజంగా వింటర్లో వచ్చేటువంటి పవర్ క్రైసిస్ దీనివల్ల సాల్వ్ అవుతుంది. లోకల్ జాబ్స్ పెరుగుతాయి. ఇంజనీరింగ్ నుంచి లేబర్ వరకు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. రోడ్లు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇది జలశక్తి నుంచి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ కాబట్టి ఇది తరగిపోని విద్యుత్ వనరు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. అలాగే క్లీన్ పవర్ అంటే విద్యుత్ ఉత్పత్తి సమయంలో పర్యావరణానికి హాని చేసేటువంటి పొగ కానీ, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు తక్కువగా ఉత్పత్తి అవుతాయి, లేదంటే అసలు లేకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఇది అలాంటి విద్యుత్ అనమాట, క్లీన్ పవర్. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. 847 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ అనుమతి లభించింది. నిజానికి 1980ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు రివైవ్ అవుతా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది కేవలం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాదు, ఇది స్ట్రాటజిక్ మూవ్ కూడా. వాటర్ రైట్స్, ఎనర్జీ సెక్యూరిటీ, రీజనల్ డెవలప్మెంట్ అన్నీ కలిసినటువంటి ఒక బిగ్ స్టెప్. దీనివల్ల దీర్ఘకాలంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, విద్యుత్ సరఫరా స్థిరంగా జరుగుతుంది, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి జరుగుతుంది. సావల్కోట్ కనుక పూర్తయితే ఇది జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ అవుతుంది. చనాబ్ బేసిన్లో భారత్కి వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తుంది. దేశ రెన్యూవబుల్ ఎనర్జీకి పెద్ద బలం లభిస్తుంది. నీటిని వదిలేస్తే అది కేవలం ప్రవాహంగా మిగిలిపోతుంది. నీటిని వినియోగిస్తే అది శక్తిగా మారుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. ఈ సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా భారత్
తన వాటా నీటిని శక్తిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.